ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి నిర్వీర్యం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ జీ రామ్జీ పేరు మార్చి నిర్వీర్యం, బీజేపీ ప్రభుత్వం వికసిత్ భారత్ జీ రామ్జీగా పేరు మార్చి నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆరోపించారు. మహబూబాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో నిధులు, పని దినాలు తగ్గించడం, కొత్త నిబంధనలతో రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి రివ్యూ మీటింగ్కి గత 6 నెలలుగా నేను రాకపోవడం బై డిఫాల్ట్ చాలా దురదృష్టకరమైన వార్త. మా చెల్లెళ్ళు రాధ వాళ్ళ హస్బెండ్ చనిపోవడం, తనకు కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావడం. సో ఈరోజు మహబూబాబాద్ రివ్యూకి నాతో పాటు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ మయూరి సింగ్ గారు కూడా వచ్చారు. ఎక్కడెక్కడైతే వీక్ ఉన్నాయో మా కమిటీసు అవన్నీ ప్రక్షాళన చేస్తూ, అదేవిధంగా మహాత్మా గాంధీ పేరు చేంజ్ చేసి గ్రామీణ ఉపాధి హామీ ఈ చట్టాన్ని ఏదైతే మార్చాలని అనుకుంటున్నారో దానికి సంబంధించి మన్రేగా మార్చి వీబీ గ్రామ్జీ అనేది అయితే చేద్దామని అనుకుంటున్నారు. అవంతా కూడా ఉపాధి కూలీలతో కలిసి మాట్లాడడం జరిగింది. ప్రతి జిల్లా వెళ్తూ ప్రతి జిల్లా ఇన్స్పెక్షన్ చేస్తూ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మహిళా కాంగ్రెస్ ఈరోజు నంబర్ 1 టాపర్గా ఎదిగింది. నేషనల్ టాపర్గా ఈరోజు నాకు అవార్డు ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ గారు. 1,16,000 మందిని కాంగ్రెస్ పార్టీలో మమేకం చేస్తూ మహిళలందరినీ కూడా ఆన్లైన్ మెంబర్స్ చేసి జోడించాను డిజిటల్ మెంబర్షిప్తో. వాస్తవంగా